ఓం శాంతి. మురళీ డేట్ 10/6/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, శ్రీమతం అనుసారంగా నడుస్తూ అందరికీ సుఖాన్నివ్వండి. బాబా మనందరికీ శ్రేష్ట మతం ఇచ్చారు. శ్రేష్టంగా తయారవ్వాలి, ఇతరులను కూడా తయారు చెయ్యాలి. ఏం చెయ్యాలి? మనందరం బాబా ఆజ్ఞ అనుసారంగా నడుస్తూ మన ద్వారా ప్రతి ఒక్కరికి సుఖం లభించాలి. దయార్థ హృదయులైతే ప్రతి ఒక్కరి సేవ చెయ్యాలని తప్పిస్తారు. ఊరూరికి వెళ్లి సేవ చెయ్యాలి. దుఃఖీగా ఉన్న వారందరికీ ఒక శుభవార్త వినిపించాలి అన్న తపన ఉంటుంది. ఏంటా శుభవార్త? విశ్వంలో పవిత్రత, సుఖశాంతుల దైవీ రాజ్యం స్థాపన జరుగుతుంది. ఈ సంతోషకరమైన వార్తను ప్రతి ఊర్లో అందరికీ వినిపించండి. మహాభారత యుద్ధ సమయంలో భగవంతుడు సాకారంగా ఉన్నారు అని అందరూ నమ్ముతారు. ఇది అదే సమయం, మహాభారత యుద్ధ సమయం. ఈ సమయంలో భగవంతుడు సాకారంగా వచ్చి ఉన్నారు. ఈ యొక్క సందేశం అందరికీ అందించాలి. మనందరం ఈశ్వరీయ సంతానం. మనం శ్రేష్ట మతం పైన నడవాలి. మన ద్వారా ఎవ్వరికీ దుఃఖం కలగకూడదు. అందరికీ సుఖం పొందే దారి చూపించాలి. సుపుత్రులుగా ఈ బాబా పైన బలిహారం కండి. బాబా యొక్క ప్రతి ఆశను పూర్తి చెయ్యాలి. బాబా ఎలా అయితే నిరహంకారినో మనం కూడా బాబా సమానంగా నిరహంకారిగా ఉండాలి. సేవ జరగాలి అనుకుంటారు. సేవలో ఉన్నతి జరగాలి అంటే ఆధారం మన యొక్క స్వస్థితి. స్వస్థితి బాగుంటే సేవ కూడా బాగా జరుగుతుంది. కేవలం సేవ అంటే నోటితో జ్ఞానం చెప్పటమే సేవనా? మనం చేసే ప్రతి పని శ్రేష్ట కర్మ యొక్క ప్రేరణను కలిగించాలి. మనల్ని చూసిన వారు నేను కూడా ఇటువంటి శ్రేష్ట కర్మ చెయ్యాలి అని అనుకోవాలి. ఇది కూడా సేవనే. మనస వాచ కర్మణ సదా సేవలో నిమగ్నమవ్వండి. ఈ సేవతో శ్రేష్ట భాగ్యం అనుభవం అవుతుంది. ఎంతగా సేవ చేస్తామో అంతగా స్వయం ముందుకు వెళతాము. ప్రత్యక్ష ఫలం కూడా పొందుతాము శ్రేష్ట కర్మల ద్వారా. మన ఆలోచన, మాటలు, కర్మలు మూడు సమానంగా ఉండాలి. అప్పుడే సమీపంగా వస్తాము. ఎవరం మనందరం? సత్యమైన సేవాదారి ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు శ్రీమతంపై నడుస్తూ అందరికీ సుఖాన్నివ్వాలి. శ్రేష్టంగా ఈ ఇతరులను అలా తయారు చేసేందుకు మీకు శ్రేష్ట మతం లభిస్తుంది. ప్రశ్న: దయార్థ హృదయులైన పిల్లల హృదయంలోకి ఏ అల వస్తుంది? వారు ఏం చెయ్యాలి? జవాబు: దయార్థ హృదయులైన పిల్లలకు తాము ఊరూరికి వెళ్లి సేవ చెయ్యాలి అనిపిస్తుంది. ఈ రోజుల్లో వారు పాపం చాలా దుఃఖీగా ఉన్నారు. విశ్వంలో పవిత్రత, సుఖశాంతుల
దైవీ స్వరాజ్య స్థాపన జరుగుతుంది అని వారికి ఆ సంతోషకరమైన వార్తను వినిపించాలి. ఇది ఆ మహాభారత యుద్ధమే. తప్పకుండా ఆ సమయంలో తండ్రి కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. తప్పకుండా మేము ఈశ్వరీయ సంతానమే అని భావిస్తూ ఉంటారు. అలాగే తప్పకుండా స్వయాన్ని ఆత్మగానే భావిస్తారు. శరీరం ఉంటుంది, అప్పుడే ఈ శరీరం ద్వారా ఆత్మ వింటుంది. బాబా ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు, కావుననే వినిపిస్తారు. మనం ఈశ్వరీయ సంతానమని లెక్క ఈశ్వరీయ సాంప్రదాయం వారిమి అని, మళ్ళీ మనం దైవీ సాంప్రదాయం వారిగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గాధిపతులు దేవతలే. మనం మళ్ళీ 5000 సంవత్సరాల క్రితం వలె దైవీ స్వరాజ్య స్థాపనను చేస్తున్నాం. మళ్ళీ మనం దేవతలుగా అయిపోతాం. ఈ సమయంలో మొత్తం ప్రపంచము మరియు విశేషంగా భారతదేశంలోని మనుష్య మాత్రులందరూ ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటూ ఉంటారు. సుఖధామము అనేది ఉంటుంది అన్నది కూడా వారికి తెలియదు. పరంపిత పరమాత్ముడే వచ్చి అందర్నీ సుఖవంతులుగా శాంతిగా చేస్తారు. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. మొత్తం ప్రపంచమంతటిలోనూ అంతా దుఃఖమే దుఃఖముంది. బాబా మనల్ని 21 జన్మల వరకు సదా సుఖవంతులుగా తయారు చేస్తారు. ఎప్పటి నుండి దుఃఖం ప్రారంభమయ్యింది, మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది అన్న చింతన ఇంకెవరి బుద్ధిలోనూ జరగదు. మేము తప్పకుండా ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన వారిగా ఉన్నాము అని మీ బుద్ధిలో ఉంది. నిజానికి మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులంతా ఈశ్వరీయ సాంప్రదాయం వారే. ప్రతి ఒక్కరూ వారిని తండ్రి అని పిలుస్తారు. శివ్ బాబా మనకు శ్రీమతాన్నిస్తున్నారని పిల్లలకు తెలుసు. శ్రీమతం ప్రసిద్ధమైనది, ఉన్నతోన్నతుడైన భగవంతునిది. ఉన్నతోన్నతమైన మతం వారి గతి మతి అతీతమైనది అన్న గాయనం కూడా ఉంది. శివ్ బాబా శ్రీమతం మనల్ని ఎలా ఉన్నవారిని ఎలా చేస్తుంది? స్వర్గాధిపతులుగా అవుతారు. మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారంతా నరకాధిపతులుగానే చేస్తారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఈ నిశ్చయమైతే ఉంది కదా. నిశ్చయ బుద్ధి ఉన్నవారే ఇక్కడకు వస్తారు. మరియు బాబా తమను మళ్లీ సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తారు అని భావిస్తారు. మనమే 100% పవిత్ర గృహస్థ మార్గానికి చెందిన వారిగా ఉండేవారిమి. ఈ స్మృతి కలిగింది. నా 84 జన్మల లెక్క కూడా ఉంది కదా. ఎవరెవరు ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారో, ఏ ధర్మాలైతే తర్వాత వస్తాయో వాటిలో జన్మలు కూడా తక్కువే ఉంటాయి. ఇప్పుడు మేము ఈశ్వరీయ సంతానము అని పిల్లలైన మీకు నిశ్చయం ఉంచుకోవాలి. అందర్నీ శ్రేష్టంగా చేసేందుకు మనకు శ్రేష్ట మతం లభిస్తుంది.
మన ఆ తండ్రే మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భగవంతుణ్ణి కలుసుకునేందుకు మార్గాలు అని మనుష్యులు భావిస్తారు. కానీ వాటి ద్వారా ఎవరూ నన్ను కలుసుకోలేరు అని భగవంతుడు అంటున్నారు. నేనే వస్తాను, మీరైతే నా జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ ఎప్పుడు వస్తానో మరియు ఎవరి శరీరంలోకి వస్తానో బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ సుఖాన్నివ్వాలి. ప్రపంచంలో అందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. వారు వికారాలలోకి వెళ్ళటం దుఃఖాన్నివ్వటం అని భావించరు. ఇది మహా దుఃఖం అని ఇప్పుడు మీకు తెలుసు. ఏ కుమారి అయితే పవిత్రంగా ఉంటుందో తనను అపవిత్రంగా చేస్తారు. నరకవాసిగా అయ్యేందుకు ఎన్ని వేడుకలు జరుపుతారు. ఇక్కడైతే అటువంటి హంగామాల విషయమే లేదు. మీరు చాలా శాంతిగా కూర్చున్నారు. అందరూ సంతోషిస్తారు. మొత్తం విశ్వమంతటిని సదా సుఖవంతంగా చేస్తారు. మీకు శివశక్తుల రూపంలో గౌరవం ఉంది. మీ ముందు లక్ష్మీనారాయణలకు ఎటువంటి గౌరవము లేదు. శివశక్తుల పేరే ఎంతో ప్రసిద్ధమైనది. ఎందుకంటే ఏ విధంగా బాబా సేవ చేశారో అందర్నీ పవిత్రంగా చేసి సదా సుఖవంతులుగా చేశారో అలాగే మీరు కూడా బాబాకు సహాయకులుగా అయ్యారు. కావుననే భారత మాతలైన శక్తులకు మీకు మహిమ ఉన్నది. ఈ లక్ష్మీనారాయణులు యథా రాజారాణి తథా ప్రజ అందరూ స్వర్గవాసులు. ఇదేమన్నా గొప్ప విషయమా? ఏ విధంగా వారు స్వర్గవాసులో అలా ఇక్కడి రాజా రాణులందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇటువంటి నరకవాసులను మీరు స్వర్గవాసులుగా తయారు చేస్తారు. మనుషులకైతే ఏమీ తెలియదు. పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నారు. ఏమేమి చేస్తూ ఉంటారో చూడండి. ఎన్ని యుద్ధాలు మొదలైనవి ఉన్నాయి. ప్రతి విషయంలోనూ దుఃఖితులుగానే ఉన్నారు. సత్యుగంలో అన్ని పరిస్థితులలోనూ సుఖమే సుఖముంది. ఇప్పుడు అందరికీ సుఖాన్ని ఇచ్చేందుకు బాబా శ్రేష్ఠ మతం ఇస్తున్నారు. శ్రీమద్ భగవాను వాచ అని మహిమ చేస్తారు. శ్రీమత్ మనుష్య ఉవాచ అన్నది లేదు. సత్యుగంలో దేవతలకు మతాన్నిచ్చే అవసరమే లేదు. ఇక్కడ మీకు శ్రీమతం లభిస్తుంది. బాబాతో పాటు మీరు కూడా శివశక్తులుగా గానం చెయ్యబడతారు. ఇప్పుడు మళ్ళీ ఆ పాత్ర ప్రత్యక్షంగా జరుగుతుంది. పిల్లలైన మీరు మనస వాచ కర్మణ అందరికీ సుఖాన్నివ్వాలి అని ఇప్పుడు బాబా అంటారు. అందరికీ సుఖధామపు దారి చూపించాలి. మీ వ్యాపారమే ఇది. శరీర నిర్వహణార్థం పురుషులు వ్యాపారాలు మొదలైనవి కూడా చెయ్యవలసి ఉంటుంది. సాయంత్రం వేళలో దేవతలు పరిక్రమణ జరిపేందుకు వెళతారు అని అంటారు. దేవతలు ఇక్కడకు ఎక్కడ నుండి వస్తారు? కానీ ఈ సమయాన్ని శుద్ధమైన సమయము అని అంటారు.
ఆ సమయంలో అందరూ ఖాళీగా ఉంటారు. పిల్లలైన మీరు నడుస్తూ, తిరుగుతూ, లెగుస్తూ, కూర్చుంటూ స్మృతి చెయ్యాలి. ఏ దేహదారి చాకిరీ మొదలైనవి చెయ్యకూడదు. తండ్రి ద్రౌపది కాళ్ళు ఒత్తినట్లుగా గాయనం కూడా ఉంది. దీని భావాన్ని కూడా అర్థం చేసుకోవాలి. స్థూలంగా కాళ్ళు ఒత్తే విషయమేమీ లేదు. బాబా దగ్గరకు వృద్ధులు మొదలైన వారు ఎందరో వస్తారు. భక్తి చేస్తూ చేస్తూ అలసిపోయారు అని బాబాకు తెలుసు. అర్ధకల్పం ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు కదా. కావున ఈ కాళ్ళు ఒత్తారు అన్న పదాన్ని వారు తీసుకున్నారు. కృష్ణుడు కాళ్ళు ఎలా ఒత్తగలడు? అదేమైనా బాగుంటుందా? మీరు కృష్ణుడిని కాళ్ళు ఒత్తనిస్తారా? కృష్ణుణ్ణి చూడగానే అతడిని పట్టుకుంటారు. అతడిలో ఎంతో చమత్కారం ఉంటుంది. కృష్ణుడు తప్ప ఇంకా ఏ విషయము బుద్ధిలో కూర్చోదు. అతడే అందరికన్నా తేజోమయుడు. అంత చిన్న పిల్లవాడైన కృష్ణుడు మురళి వినిపించటము అన్నది సరికాదు. ఇప్పుడు మీరు శివ్ బాబాని ఎలా కలుసుకుంటారు? శివ్ బాబాని స్మృతి చేస్తూ వారి వద్దకు రండి అని పిల్లలైన మీకు చెప్పవలసి ఉంటుంది. మమ్మల్ని శివ్ బాబా 21 జన్మల కోసం సుఖవంతులుగా తయారు చేస్తారు అని పిల్లలైన మీకు లోలోపల సంతోషం ఉండాలి. ఇటువంటి తండ్రి కోసమైతే బలిహారమైపోవాలి. ఎవరైనా సుపుత్రులు ఉంటే వారిపై తండ్రి బలిహారమవుతారు. వారు తండ్రి యొక్క ప్రతి కోరికను పూర్తి చేస్తారు. మరి కొందరు ఎటువంటి పిల్లలు ఉంటారంటే వారు తండ్రిని కూడా హతమార్చేస్తారు. ఇక్కడైతే మీరు అతి ప్రియమైన వారిగా అవ్వాలి. ఎవరికీ దుఃఖాన్నివ్వకూడదు. దయార్థ హృదయులైన పిల్లలకు తాము ఊరూరు వెళ్లి సేవ చెయ్యాలి అని ఉంటుంది. ఈ రోజుల్లో పాపం చాలా దుఃఖీగా ఉన్నారు. విశ్వంలో పవిత్రత, సుఖశాంతుల దైవీ రాజ్యం స్థాపన జరుగుతుందని వారికి ఈ సంతోషకరమైన వార్తను వినిపించండి. ఇది ఆ మహాభారత యుద్ధమే. తప్పకుండా ఆ సమయంలో తండ్రి కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా తండ్రి వచ్చారు. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తారు అని మీకు తెలుసు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. మనం పురుషోత్తములుగా ఎలా అవుతామో మీకు తెలుసు. మీ ఉద్దేశమేమిటి అని మిమ్మల్ని అడుగుతారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వటమే మా ఉద్దేశమని చెప్పండి. దేవతలైతే ప్రసిద్ధమైన వారు. దేవతల భక్తులు ఎవరైతే ఉంటారో వారికి వివరించండి అని బాబా అంటారు. భక్తిని కూడా మొట్టమొదట శివుని భక్తితో ప్రారంభించారు. ఆ తర్వాత దేవతలను కూడా భక్తి చేశారు. కావున మొట్టమొదట శివ్ బాబా భక్తులకు అర్థం చేయించాలి. నన్ను స్మృతి చెయ్యండి అని శివ్ బాబా చెప్తున్నారు అని చెప్పండి. శివుని పూజ చేస్తారు, కానీ పతిత పావనుడు తండ్రే అన్నది బుద్ధిలోకి రాదు. భక్తి మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటారో చూడండి.
శివలింగాన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, పూజను చెయ్యొచ్చు. మరి అమర్నాథ్, బద్రీనాథ్ మొదలైన స్థానాలకు వెళ్ళవలసిన అవసరమేముంది? కానీ భక్తి మార్గంలో మనుష్యులు తప్పకుండా ఎన్నో ఎదురుదెబ్బలు తినవలసి ఉంది. మిమ్మల్ని వాటి నుండి విడిపిస్తారు. మీరు శివశక్తులు, శివుని పిల్లలు. మీరు తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు. అది కూడా స్మృతి ద్వారానే లభిస్తుంది. వికర్మలు వినాశనమవుతాయి. పతిత పావనుడు బాబానే కదా. స్మృతి ద్వారానే మీరు వికర్మజీతులుగా పావనంగా అవుతారు. అందరికీ ఈ దారి చూపించాలి. ఇప్పుడు మీరు రాముడికి చెందిన వారిగా అయ్యారు. రామరాజ్యంలో సుఖముంటుంది, రావణ రాజ్యంలో దుఃఖముంటుంది. భారతదేశంలోనే ఇంతగా పూజ జరిగే వారందరి చిత్రాలు ఉన్నాయి. లెక్కలేనన్ని మందిరాలున్నాయి. కొందరు హనుమంతుణ్ణి పూజిస్తే మరికొందరు ఇంకా ఎవరినో పూజిస్తారు. దీన్ని అంతా అంధవిశ్వాసము అని అంటారు. ఇంతకు ముందు మేం కూడా అంధులుగా ఉండేవారిమని మీకు తెలుసు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఎవరో ఏమిటో ఇంతకు ముందు ఇతడికి కూడా తెలియదు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వాళ్లే మళ్లీ పూజారులుగా అయ్యారు. సత్యుగంలో పూజ్యులు ఉంటారు, ఇక్కడ పూజారులు ఉన్నారు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. పూజ్యులు సత్యుగంలోనే ఉంటారు అని మీకు తెలుసు. ఇక్కడ పూజారులు ఉన్నారు కావున వారు ఇక్కడ పూజే చేస్తూ ఉంటారు. మీరు శివశక్తులు. ఇప్పుడు మీరు పూజారులు కారు, పూజ్యులు కారు. బాబాని మర్చిపోతారు. ఇది సాధారణ తనువు కదా. ఇతడిలోకి ఉన్నతోన్నతుడైన భగవంతుడు వస్తాడు. మీరు బాబాకి మీ వద్ద రమ్మని ఆహ్వానిస్తారు కదా. బాబా మీరు రండి, మేము చాలా పతితులుగా అయిపోయాము. పాత పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని పిలుస్తారు. పిల్లలు ఆహ్వానం ఇస్తారు. ఇక్కడ పావనులు ఎవరూ లేనే లేరు. తప్పకుండా పతితులందర్నీ పావనంగా తయారు చేసి తీసుకొని వెళతారు కదా. కావున అందరూ శరీరాలని వదలవలసి ఉంటుంది. మనుషులు శరీరాన్ని వదిలితే ఎంతగా హాహాకారాలు చేస్తారు. మీరు సంతోషంగా వెళతారు. ఎవరు శివ్ బాబాను ఎక్కువగా స్మృతి చేస్తారో చూద్దాము అని ఇప్పుడు మీ ఆత్మ పోటీ పడుతుంది. శివ్ బాబా స్మృతిలో ఉంటూ ఉంటూ శరీరాన్ని వదిలేసినట్లయితే అది ఆహో సౌభాగ్యం. నావ అవతల తీరానికి చేరుకుంటుంది. ఇటువంటి పురుషార్థం చెయ్యండి అని బాబా అందరికీ చెప్తారు. సన్యాసుల్లో కూడా కొందరు ఇలా ఉంటారు. బ్రహ్మంలో లీనమయ్యేందుకు అభ్యాసం చేస్తారు. చివరిలో అలా కూర్చుంటూ కూర్చుంటూ శరీరాన్ని వదిలేస్తారు. నిశ్శబ్ద వాతావరణం తయారవుతుంది. సుఖమయమైన రోజులు మళ్లీ వస్తాయి. అందుకోసమే మీరు పురుషార్థం చేస్తారు. బాబా మేము మీ వద్దకు రావాలి, మిమ్మల్ని స్మృతి చేస్తూ
మా ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో అప్పుడు మీరు మమ్మల్ని మీతో పాటు తీసుకువెళతారు అని అంటారు. ఇంతకు ముందు కాశీలోని కత్తుల బావిలో దూకేటప్పుడు ఎంతో ప్రేమగా బలి అయ్యేవారు. మేము ముక్తులైపోవాలి అని భావించేవారు. ఇప్పుడు మీరు బాబాని స్మృతి చేస్తూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మీరు బాబాని స్మృతి చేస్తారు. ఈ స్మృతి శక్తి ద్వారా పాపాలు అంతమైపోతాయి. నీటితో తమ పాపాలను అంతం చేసుకోవాలి, తద్వారా ముక్తి లభిస్తుంది అని వారు భావిస్తారు. అది యోగ బలమేమీ కాదు అని బాబా అర్థం చేయిస్తారు. పాపాల శిక్షలను పొందుతూ పొందుతూ వెళ్లి జన్మ తీసుకుంటారు. మళ్ళీ కొత్తగా పాపాల ఖాతా ప్రారంభమవుతుంది. కర్మ అకర్మ వికర్మల గతులను బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. రామరాజ్యంలో కర్మలు అకర్మలవుతాయి. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలవుతాయి. అక్కడ వికారాలు మొదలైనవేవీ ఉండవు. మధురాతి మధురమైన పూల వంటి పిల్లలకు ఇప్పుడు బాబా తమకు అన్ని యుక్తులను అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు అని తెలుసు. బాబాని స్మృతి చెయ్యటమే ముఖ్యమైన విషయం. పతిత పావనుడైన తండ్రి మీ ముందు కూర్చున్నారు. వారు ఎంత నిర్మాణ చిత్తం ఉన్నవారు. ఎటువంటి అహంకారం లేదు. పూర్తిగా సాధారణంగా నడుచుకుంటూ ఉంటారు. బాప్ దాదా ఇరువురు పిల్లల సేవకులే. మీకు ఇద్దరు సేవకులున్నారు. ఒకరు ఉన్నతోన్నతుడైన శివ్ బాబా, మరొకరు ప్రజాపిత బ్రహ్మ. వారైతే త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు. దాని అర్థం తెలుసుకోరు. త్రిమూర్తి బ్రహ్మ ఏం చేస్తారో ఏమీ తెలియదు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, సదా మేము ఈశ్వరీయ సంతానము. మేము శ్రేష్ట మతంపై నడవాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ సుఖపడే దారి చూపించాలి అన్న నిశ్చయం ఉండాలి. రెండో పాయింట్, సుపుత్రులుగా ఈ బాబా పైన బలిహారం అవ్వాలి. బాబా యొక్క ప్రతి ఆశను పూర్తి చెయ్యాలి. ఏ విధంగా బాబా నిర్మాణులుగా మరియు నిరహంకారులుగా ఉన్నారో అలా బాబా సమానంగా అవ్వాలి. వరదానం, స్వ ఉన్నతి ద్వారా సేవలో ఉన్నతిని తీసుకొచ్చే సత్యమైన సేవాదారి భవ. స్వ ఉన్నతి సేవా ఉన్నతికి విశేషమైన ఆధారం. స్వ ఉన్నతి తక్కువగా ఉన్నట్లయితే సేవ కూడా తక్కువగా ఉంటుంది. కేవలం ఎవరికైనా నోటితో పరిచయాన్ని ఇవ్వటమే సేవ కాదు. ప్రతి కర్మ ద్వారా శ్రేష్ట కర్మల ప్రేరణను ఇవ్వటం కూడా సేవనే.
ఎవరైతే మనసా వాచా కర్మణ సదా సేవలో తత్పరులై ఉంటారో వారికి సేవ ద్వారా శ్రేష్ఠ భాగ్యం అనుభవమవుతుంది. ఎంతగా సేవ చేస్తారో అంతగా స్వయము ముందుకు వెళతారు. తమ శ్రేష్ఠ కర్మల ద్వారా సేవ చేసేవారు సదా ప్రత్యక్ష ఫలితాన్ని పొందుతూ ఉంటారు. స్లోగన్: సమీపంగా వచ్చేందుకు ఆలోచించటం, మాట్లాడటం మరియు చెయ్యటం మూడింటిని సమానంగా చెయ్యండి. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. అంతర్ముఖిగా అవ్వండి. ఏకాగ్రతకు ఆధారం అంతర్ముఖత. అంతర్ముఖతలో ఉండటం ద్వారా సూక్ష్మ శక్తి యొక్క లీలనను అనుభవం చేస్తారు. ఆత్మిక స్థితిలో ఉంటూ ఆత్మలను ఆహ్వానించటం, ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేయటం, ఆత్మల స్వభావ సంస్కారాలను పరివర్తన చేయటం, ఆత్మలను బాబా కనెక్షన్లో జోడింప చెయ్యటం, ఇలా ఆత్మిక లీల యొక్క అనుభవం ఉంటుంది. దాతా గుణంతో దివ్యతా శక్తితో సంపన్నంగా మమ్మ సదా మాస్టర్ దాతాగా ఉన్నారు. సదా ఇచ్చేటువంటి భావన, ఒక్కరి నుండే తీసుకుని అందరికీ ఇవ్వాలి అనేటువంటి ముఖ్యమైన ధారణ మమ్మాలో ఉంది. ఈ గుణం కారణంగానే దివ్యతా శక్తితో సంపన్నంగా అయ్యారు. ఒకవేళ ఎవరైనా మమ్మ మీరు బాగా మురళి వినిపించారు, మీరు మాకు సమయమనుసారంగా సహయోగం అందించారు అని మహిమ చేసినట్లయితే ఆ మహిమను ఎప్పుడూ మమ్మ స్వీకరించేవారు కాదు. సదా ఇలా చెప్పేవారు, ఇది ప్రభు ప్రసాదము, నేను దాన్ని పంచుతున్నాను అని. ఈ ధారణ వల్ల వారి యొక్క వాచ దివ్యతతో నిండి ఉంది. వారెప్పుడూ కూడా నేను నాది అనేటువంటి స్మృతికి కూడా దూరంగా ఉండేటువంటి వారు. ఓం శాంతి.